అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తండ్రి ఆశీర్వాద బలం. దీని రచయిత మనకు అందుబాటులో లేదు, పేరు. కథ విందాం. ప్రాణం విడిచే ముందు ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరంపాల్ను పిలిచి, బాబు, నేను ఏ సంపదను ఇవ్వలేకపోయాను, కానీ జీవితాంతం ఎల్లప్పుడూ నిజాయితీగా నా వ్యాపారంలో ఉన్నాను. ఆ నిజాయితీ బలంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది అని కుమారుడి తలపై చేయి వేసి సంతృప్తిగా ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు. ధరంపాల్ భక్తితో తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇప్పుడు కొడుకు ధరంపాల్ తోపుడు బండిపై స్వీటు వ్యాపారం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే తర్వాత ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు. సరుకుల నాణ్యత వల్ల క్రమంగా వ్యాపారం మరింత విస్తరించింది. 3 ఏళ్లకు నగరంలోని ఐశ్వర్యవంతుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను పూర్తిగా విశ్వసించాడు. తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాసం కానీ ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు. అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. ధరంపాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో, మీ నాన్న అంత శక్తిమంతుడైతే ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు అని అడిగాడు. అప్పుడు ధరంపాల్ మాట్లాడుతూ, మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పటం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవి అని నేను చెప్తున్నాను. ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన అందరూ అతనికి తండ్రి ఆశీర్వాదం అని వెనకగా గేలి చేసినా పట్టించుకోలేదు. తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు. మరికొన్ని సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. నేను ఎప్పుడు లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరంపాల్ కుతూహలపడ్డాడు. ఒక నష్టపోయే వ్యవహారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు. ధరంపాల్ విజయాన్ని డబ్బుని చూసుకుని చాలా గర్వపడుతున్నాడని ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు. భారతదేశం నుంచి లవంగాలను కొనుగోలు చేసి వాటిని ఆఫ్రికాలోని జాంజీబార్కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరంపాల్కి ఆలోచన నచ్చింది. జాంజీబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడి నుంచి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి. ధర కూడా 10 నుంచి 12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే ఖచ్చితంగా నష్టమే. తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడటానికి ధరంపాల్ దీన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. నష్టాన్ని అనుభవించడానికి అతను భారతదేశంలో లవంగాలను కొని వాటిని ఓడలో నింపి స్వయంగా జాంజీబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు. జాంజీబార్లో ధరంపాల్ ఓడ దిగి వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతల వైపు నుంచి సైనికులతో పాటు కాలినడకన వస్తూ సుల్తాన్లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. వారంతా భారీ జల్లెడలను తీసుకెళ్తున్నారు. ఎవరని వాకప్ చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. సుల్తాన్కి ఎదురుపడి ధరంపాల్ నమస్కరించి, నేను భారతదేశంలోని గుజరాత్లోని కంబాట్ నుంచి వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చాను అని. సుల్తాన్ అతనితో తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు. సుల్తాన్ వినయంతో వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారని అడిగాడు. సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, నేను ఈ ఉదయం సముద్ర తీరాన్ని సందర్శించడానికి వచ్చాను. ఇక్కడ ఎక్కడో నా వేలు నుంచి ఉంగరం జారి పడిపోయింది. ఇప్పుడు ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు. ఆ ఉంగరం చాలా ఖరీదైంది అయి ఉండాలి, ధరంపాల్ అన్నాడు. అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, నా దగ్గర దానికంటే చాలా విలువైన లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి. కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా దృఢంగా సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా మనసులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ. అప్పుడు సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ఆరంభించి,
అయితే ఈసారి ఏ వస్తువులు తెచ్చావు అని అడిగాడు. లవంగాలు అన్నాడు ధరంపాల్. అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మటానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరిచ్చారు? ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి. ఇక్కడ మీరు ఒక్క పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. అక్కడ మీ నుంచి లవంగాలు ఎవరు కొంటారు? ఇంకా మీరేం సంపాదిస్తారు? ఇక్కడ ఎవ్వరూ కొనలేరు మీవి. ధరంపాల్, నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభు. నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను. సుల్తాన్ ఇలా అడిగాడు. తండ్రి ఆశీస్సులా అంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ధరంపాల్ అతనికి వివరించాడు. మా తండ్రి ఆయన జీవితం అంతా నిజాయితీ చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయి వేసి నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు అని ఆ మాటలు మాట్లాడుతూ ధరంపాల్ వంగి నేల నుంచి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు. ఇసుకను తన వేళ్ల మధ్య జారిపోనిస్తూ సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి ధరంపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి. ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరంపాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలింది. సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం అదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. ఇది మహాద్భుతం, ఓ అల్లా, చాలా కృతజ్ఞతలు. మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేశారు. అదే భగవంతుడు సాధువు ఆశీస్సులను కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరంపాల్ అన్నాడు. అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరంపాల్ని కౌగిలించుకుని, ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తానన్నాడు. ధరంపాల్ ఇలా అన్నాడు. నువ్వు 100 ఏళ్ళు జీవించి నీ ప్రజలను బాగా చూసుకోగాక. ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు మరేమీ అక్కర్లేదు. సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను, మీరు కోరుకున్నంత ధరిస్తాను అన్నాడు. కాబట్టి ధరంపాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు. తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం. వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్నిస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ. ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలతో నిండుంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది. కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది. అదండి, తల్లిదండ్రుల మాట వేదంగా తీసుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఇంతవరకు లాస్ అయింది కానీ నష్టపోయింది కానీ లేదు. చాలా వరకు 99.99% కాదు, 100% జరగదు. ఎందుకంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా ఎక్కడున్నా సరే పిల్లల బాగే కోరుకుంటారు. అందుకోసమని ఈ కథ నిజంగా నిక్కంగా నిజమైనటువంటి కథ. థ్యాంక్ యూ.